హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు. ఈరోజు మన వీడియోలో మన దేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి కొన్ని పరిస్థితులున్నాయి. సో, ఆ ప్రధాన సమస్యల్లో భాగంగా నిరుద్యోగ సమస్య నంబర్ 1 స్థానంలో ఉంటుంది. అయితే దేశంలో చాలా సమస్యలున్నప్పటికీ అతిపెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది కేవలం నిరుద్యోగ సమస్య మాత్రమే. అయితే ఒక రకంగా మన భారతదేశంలో జనాభా ఎక్కువ ఉండడం వల్ల ఒకప్పుడు అధిక జనాభా దేశానికి ప్రమాదకరం అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ గాని, కొన్ని దేశాల్లో జూస్తే ఇప్పుడు జపాన్ గాని, ఆసియాలో ఉన్నటువంటి ఈ జపాన్ గాని, చైనా గాని కొన్ని దేశాల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే, ముసలి వాళ్ళ సంఖ్య అంటే వృద్ధుల సంఖ్య అధికంగా ఉంది. మన యూత్ సంఖ్య తక్కువగా ఉంది. కానీ మన భారతదేశంలో యూత్ సంఖ్య అంటే మానవ వనరులు ఎక్కువగా ఉన్నాయి. ఇది మన భారతదేశానికి అత్యంత ఉపయోగం అని జెప్పేసి చాలామంది, ఎంతోమంది విశ్లేషకులు చెప్పడం జరిగింది. చెప్తున్నారు గూడా. అది వాస్తవం గూడా. అయితే ఇక్కడ విషయం ఏందంటే, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి చదువులు, ఇప్పుడున్నటువంటి ఈ ఈ చదువుకుంటూ సర్టిఫికేట్ తీసుకొని బయటకొస్తున్నటువంటి వారి సంఖ్య తీసుకొని, వారికి ఉపాధి అవకాశాల సంఖ్య తీసుకుంటే, ఈ నిష్పత్తి తీసుకుంటే చాలా గ్యాప్ ఉందన్నమాట. అంటే చదువుకున్న అభ్యర్థులకు అటు ప్రభుత్వ రంగాల్లో గాని, ఇటు ప్రైవేట్ రంగాల్లో గాని, వాళ్ళు స్కిల్స్‌తో వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. అంటే సరి అయిన ఉపాధి అవకాశాలు మన దేశంలో దొరకట్లేదు. అంతెందుకు ఇప్పుడు మనకు గల్ఫ్‌లోనే ఆల్‌మోస్ట్ ఒక 1,00,00,000 మంది జనాలు యూత్ కార్మికులు ఎంతోమంది పనిచేస్తున్నారు. అన్ని రకాల కంపెనీలలో గావచ్చు, హార్డ్ వర్క్ గావచ్చు, సాఫ్ట్‌వేర్ గావచ్చు ఎన్నో. ఇక్కడ అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో, అటు యూరప్ కంట్రీస్‌లో కూడా ఎన్నో రకాల మరి జాబ్స్ చేస్తున్నారు మన వాళ్ళు. సో, ఇట్లా ఇతర దేశాల్లో చాలామంది ఎంప్లాయీస్‌గా పనిచేస్తున్నారు. మరి మన భారతదేశంలో మరి ఇది మార్చడం ఎట్లా? సరే, ఎంతమంది ఉంటే అంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కష్టము. కానీ ప్రభుత్వం నడపడానికి కావాల్సినటువంటి ఉద్యోగాలైనా కనీసం కావాలి గదా! ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తున్నాయంటే కొన్ని వేలల్లో, లక్షల్లో ఉండేటివి నోటిఫికేషన్‌లు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంటే ఒకప్పుడు 50,000, 30,000, 40,000, 20,000 ఇట్లా నోటిఫికేషన్ ఉంటుండే. అంతెందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మనకు గవర్నమెంట్ అంటే అనేక డిపార్ట్‌మెంట్లుంటాయి. అందులో మనకు ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ 52,000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వేశారు. 52,000 డీఎస్సీ పోస్ట్ అంటే అది మామూలు విషయం కాదు. చాలా చిన్న విషయం కూడా కాదది. చాలా అంటే అసలు గొప్ప విషయం. స్వర్ణ భారత చరిత్రలో మన తెలుగు రాష్ట్రాల్లో అంత పెద్ద భారీ నోటిఫికేషన్ ఎప్పుడు కూడా టీచర్ పోస్ట్‌లే అంతగనం ఎప్పుడు ఎయలేరు. ఫస్ట్ టైమ్ ఏశారు. ఇక ఆ తర్వాత ఎన్నో నోటిఫికేషన్‌లొచ్చినాయి. అది 52,000 పోస్టులంటే కూడా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు డివైడ్ అయిన తర్వాత కూడా దాన్ని మనం ఇట్లా డివైడ్ చేసుకోవచ్చు. మనకు ఆంధ్రాకు ఒక 30,000 పోస్టులు అనుకోవచ్చు. తెలంగాణకు ఒక 22,000 పోస్టులతో నోటిఫికేషన్ అనుకోవచ్చు. సో, అట్లా లెక్క పెట్టుకుంటే ఇప్పటికి కూడా ఆగస్టు 31, 2025 నాటికి ప్రభుత్వ వర్గాల లెక్కల ప్రకారం 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని కొన్ని లెక్కలు తేల్చడం జరిగింది. మరి 19,000 పోస్టులు ఖాళీగా అంటే ఇప్పుడు 2026 కూడా ఎండింగ్ అయిపోయాయి కదా! ఆగస్ట్ అంటే 8 నెలలు కూడా అయిపోయాయి. ఇంకో 4 నెలలైతే ఇక ఇవి కూడా వచ్చాయి. అంటే ఈ లెక్కన చూసుకుంటే ఎన్ని ఖాళీలు అయ్యుండొచ్చు? అంటే అట్‌లీస్ట్ మన తెలంగాణలో ఒక 23,000 పోస్టుల పైచిలుకు ఖాళీలున్నాయి. మరి అందులో ఎన్ని భర్తీ చేస్తారు? కనీసం 5 లేదా 5, 6 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉంది. అది కూడా ఇప్పుడు కాదు. ఆ 21లోనో, ఈ 26 ఎండింగ్‌లో దాని మీద ఒక క్లారిటీ వస్తది. 27లో నోటిఫికేషన్ వస్తది. 28లో, 29లో పోస్టింగ్ ఇచ్చే అవకాశాలైతే ఉంటాయి. సో, ఇట్లాంటి పరిస్థితులున్నాయి. అంటే చదువుకున్నటువంటి అభ్యర్థులకు ఎంతమంది సర్టిఫికేట్ తీసుకొని బయటకొస్తుర్రు? వాళ్ళకి ఏ రకంగా ఉపాధి చూపించగలం? వాళ్ళేం జేస్తారు? కొంతమందయితే అసలు ఇక వేరే కొన్ని వర్కులే రావిగ. వాళ్ళు జేస్తారు ఆ ప్రొఫెషన్ ఇగ. సో, అట్లాంటి పరిస్థితులుంటాయి. ఇప్పుడు కొంతమందుంటరు. టీచింగ్ ప్రొఫెషన్ వాళ్ళు వృత్తిని ఒక పవిత్రంగా భావిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళేం జేస్తారంటే, గవర్నమెంట్ ఉద్యోగం రాకపోయినా, ప్రైవేట్ ఉద్యోగాలైనా సరే చేసుకుంటూ అదే టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉంటారు తప్ప వేరే డిపార్ట్‌మెంట్‌కి వెళ్లరు. అంటే వేరే పనులు చేయరిగ వాళ్ళు. సో, అట్లా కొంతమంది మరి పని పిచ్చోళ్ళు, పనిని ప్రేమించేవారు చాలా మందుంటారు. సో, అందుకోసమని అంటే ఇక్కడ ఎంతమంది నిరుద్యోగులున్నారో అంతమందికి నోటిఫికేషన్‌లు ఇవ్వాలని ఎవ్వరనుకోరు. అంతమందికి అది ఇవ్వడం సాధ్యం కాదు గూడా. కానీ అడ్మినిస్ట్రేటివ్ ప్రకారం మన అడ్మినిస్ట్రేషన్ నడవాలంటే మరి ఎన్ని ఉద్యోగాలు అవసరమో అన్ని కూడా ఇస్తలేదు. ఇప్పుడు 20,000 కానిస్టేబుల్ పోస్టులు అంటే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి 20,000 ఖాళీలున్నాయి.
కానీ ఎన్ని వేశారు? 7,000 మాత్రమే వేశారు. అంటే అట్లీస్ట్ 20,000 ఖాళీ ఉంటే ఒక 15 ఒక 16,000 పోస్టులన్నా వస్తే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు 20,000 పైచలకు ఉపాధ్యాయ పోస్టులు ఉంటే అట్లీస్ట్ ఒక 14,000-16,000 మధ్యలో ఆ రకంగా పోస్టులు వచ్చినా పెద్ద ఇబ్బంది ఏముండదు. సరే పర్వాలేదు అనుకుంటారు. కానీ మరీ 5,000-6,000 పోస్టులతో నోటిఫికేషన్ వస్తే గనక ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు. కానీ మన చేతుల్లో ఏం లేదు. ఇప్పుడు ఆ తెలంగాణనే గాదు, మన జార్ఖండ్ రాజధాని రాంచీలో గూడా నిరుద్యోగ యువత మరి ఎంతోమంది రోడ్ల మీదకి ధర్నాలు చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇయ్యమని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇక దాంతో పాటు మన సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ప్రభుత్వం మీద తిరగబాటు చేస్తూ ఇటు నీట్ పేపర్ లీక్ అని చెప్పేసి ఎంతోమంది యువత జంతర్ మంతర్ వద్ద ఏం చేశారో మనంతా చూసాం. సరే పక్క రాష్ట్రాల విషయాలు మనం పక్కన పెడితే, మన తెలంగాణ రాష్ట్రం విషయంలో గూడా మనం గమనిస్తే, మనము మొన్న ప్రెస్ క్లబ్ వద్ద మరి కోదండరాంని ఎంతోమంది నిరుద్యోగులు మరి నిలదీయడం జరిగింది. వారు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో, ఇక అంతే కాకుండా మరి ప్రతిరోజు ధర్నా చౌక్‌లో ఎన్నో ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో అంటే లొల్లులు, గడబడ జరుగుతా ఉంది మన తెలంగాణలో గూడా. అంటే మెల్లిగా యువత ఉద్యమాల వైపు బయలుదేరుతున్నారు. ప్రభుత్వాలు మేల్కొని మరి ఇలా ఈ యువత చెడు వైపు వెళ్ళకుండా సరైన దారిలో ఉండడం కోసం మంచి మంచి మోటివేషన్‌లు గాని, ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌లు గాని ఇవన్నీ ఇస్తూ చైతన్యవంతం చేస్తూ ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండడం మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో గీళ్ళేం చేస్తారులే గిదంతా చిన్న ఉద్యమేగా అనుకుంటే ఒక్కొక్కసారి ఉద్యమం చిన్న వర్షమే జడివానయిపోతుంది. సో, అలాంటి ప్రమాదాలు గూడా లేకపోలేదు చరిత్రలో. సో, అట్లాంటివి జరిగే అవకాశాలుంటాయి గాబట్టి, ఒకానొక సందర్భంలో కరెక్ట్ నాకు కేసు గురించి గాని, ఇయర్ గురించి గాని డి డీటెయిల్‌గా తెలీదు. నేను ఒక సందర్భం చదివినా. సుప్రీం కోర్ట్ ఏమని వ్యాఖ్యానించిందంటే, ప్రభుత్వ ఉద్యోగాలు గనక ఇవ్వకపోతే, అంటే నిరుద్యోగులకు సరిపడే ఉద్యోగాలు లేకపోతే, యువత చెడుదారుల వైపు దొంగలుగా, ముఠాలుగా ఇట్లా తయారయ్యే అవకాశాలు గూడా ఉంటాయి అని జెప్పేసి ఒకానొక సందర్భంలో సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించడం జరిగింది. సో, ఇలాంటివి జరగకముందే మన దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్య. దాన్ని పరిష్కరించడం కోసం ఎంతో కొంత ప్రయత్నం అయితే చేయాలా. ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందంటే వేలల్లో ఉండేవి. రైల్వే డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అంటే వేలల్లో ఉండేవి. ఆర్మీ ఈ మధ్య ఏం వస్తలేవు. వచ్చినా ఆర్మీ డిపార్ట్మెంట్ నుంచి ఆర్మీ, అగ్నివీర్ అనో అవ్వో ఇవ్వో అట్లాంటి చిన్న చిన్న పోస్టులు తప్ప పెద్ద ఎత్తున నోటిఫికేషన్ రావడం లేదు. మొన్న చూసాం హైడ్రా కొరకు 100 చిల్లర 130 150 పోస్టులుంటే 5,000 పైచిలుకు మంది అక్కడికొచ్చారు. అంటే ఈవెంట్స్ కోసం. దాన్ని బట్టి చూస్తే తెలిసిపోతుంది మన దేశంలో నిరుద్యోగం ఎంతటి తీవ్ర స్థాయిలో తాండవం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. సో, ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకున్న యువతగా మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయగలరు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.